ఆపిల్ చెట్లు షో సమ్ ఎక్సైట్మెంట్. సన్ఫ్లవర్స్ చూడవే. బానే 100 మొక్కలైనా పేకాలి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియోలో ఏముందో అర్థమైపోద్ది. మేము అరకు రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు 4 లొకేషన్స్ అయితే వెళ్ళాము. ఫస్ట్ 2 లొకేషన్స్ లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి కనుమ 2 లొకేషన్స్ ఉంటాయి. సో మేము ప్రెజెంట్ వెళ్తుంది అయితే బొటానికల్ గార్డెన్ అన్నమాట. సో లాస్ట్ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి రావడానికి మాకు ఎగ్జాక్ట్ 15 మినిట్స్ అయితే పట్టింది. సో రెస్ట్ లేకుండా ముందు రోజు నైట్ నుంచి మేము జర్నీ చేస్తూనే ఉన్నాం అనమాట. మధ్యలో పడుకుందాం అంటే 15 మినిట్స్‌లోనే వచ్చేసింది. ఇంక పడుకోవడానికి కూడా కుదరలేదు. సో వెళ్ళిన ప్రతి చోట కూడా టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే రూ. 100 అండ్ చిన్న వాళ్ళకైతే రూ. 50 తీసుకున్నారిక్కడ. సో మేమైతే కొంచెం చీటింగ్ చేసాం ఇక్కడ. మా చెల్లి ఇంటర్ చదువుతుంది. కానీ అది కొంచెం చిన్నగా కనిపించడం వల్ల స్కూల్ అమ్మాయి అని చెప్పేసి హాఫ్ టికెట్ అయితే తీసేసుకున్నాం తనకి. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే మనకి బుద్ధుడి విగ్రహం అయితే ఉందన్నమాట. అక్కడి నుంచి ఇంకా వేస్ అనేవి స్ప్లిట్ అయిపోయినాయి. సో క్లియర్‌గా మీకు బోర్డ్ కనిపిస్తుంది కదా! ఫ్లవర్స్ ప్లక్ చేస్తే 500 ఫైన్ అని చెప్పేసి. కానీ మేమేం చేసాం అనేది మీరు ముందు ముందు వీడియోలో చూడండి. బొటానికల్ గార్డెన్‌లో కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. మనం ఫోటోస్ తీసుకోవడానికి కానివ్వండి, వీడియోస్‌కి అదంతా కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ట్రీ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మేము అంత దూరం నడవలేకపోయామన్నమాట. ఇంకా మాకున్న కొంచెం టైంలో ఫాస్ట్‌గా అన్నీ తిరిగి చూసాము. బొటానికల్ గార్డెన్‌కి చాలా హిస్టరీనే ఉందన్నమాట. నేను కనుక్కుంది ఏంటి అంటే ఇదొచ్చేసి వార్ టైంలో అంటే 1942 ఆ టైంలో వార్ జరుగుతున్నప్పుడు అక్కడున్న సోల్జర్స్‌కి ఇక్కడ వెజిటబుల్స్ పండించి ఇచ్చేవారనమాట తినడానికి. అండ్ వార్ అయిపోయిన తర్వాత దీన్ని క్యాంప్స్‌కి యూజ్ చేసేవారంట. ఆ తర్వాత ఇలా టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేశారు. ఇదొచ్చేసి మొత్తం 26 ఎకర్స్‌లో స్ప్రెడ్ అయ్యిందనమాట. చూస్తున్నారు కదా! లిచీ చెట్టు. ఈ చెట్టు చూసిన వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యామనమాట. ఫస్ట్ మా అక్క చూసింది. ఎగిరెగిరి కాస్తుంది. ఏంటని చూసేసరికి లిచీ చెట్టనమాట. సో, స్టార్టింగ్‌లో చూసారు కదా! ఫ్లవర్స్ ప్లక్ చేస్తే 500 ఫైన్ అని చెప్పి మేము డైరెక్ట్‌గా ఫ్రూట్సే కోసేసామనమాట. సో, ఈ మూమెంట్‌లో అందరం ఫన్నీగా నవ్వుకున్నాం జోక్స్ ఏసుకొని. కానీ వీడియో ఒకటే వచ్చింది. ఆడియో రాలేదు. ఎందుకో నాకు తెలీదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఈ మధ్య మాకు లిచీ ఫ్రూట్ అనేది ఫేవరెట్ అయిపోయిందనమాట. టేస్ట్ ఎంత బావుంటున్నాయో. అమలాపురంలో జస్ట్ ఒక 10 కాయలు తీసుకుంటేనే రూ. 50 తీసుకున్నాడు. కానీ అక్కడ మొత్తం చెట్టంతా అవే కాయలున్నాయన్నమాట. అందుకే కొంచెం ఫ్రీగా వస్తున్నాయి గదా అని జెప్పి కొట్టడానికి ట్రై చేశాము. సో, మొత్తానికి దొరికిన ఆ 4, 5 కాయలని అందరం తినేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను యాక్చువల్‌గా లిచీ చెట్టు అంత పెద్దగా ఉంటదనుకోలేదు. జస్ట్ మనకి జామ చెట్టు ఉన్నట్టే చిన్నగా ఉంటదనుకున్నాను. బట్ చూస్తే మామిడి చెట్టు ఎలా ఉంటదో అంత పెద్దగా ఉంది. దాని నిండా కాయలే ఉన్నాయి. ఒక 15 డేస్ ముందెళ్ళుంటే గనక మనకి మొత్తం చెట్టంతా కాయలే ఉందును. అప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉందును. మేము బొటానికల్ గార్డెన్‌కి మొక్కల్ని చూడ్డానికెళ్ళినట్లేదు. అక్కడున్న మొక్కల్ని రాబరీ చేయడానికెళ్ళినట్టుంది. ఎందుకంటే కనిపించిన ప్రతి మొక్క ఏవైతే మన ఇంటి దగ్గర బ్రతుకుతాయి అని నాకనిపించిందో ప్రతీదీ నేను పీకేసా అనమాట. సో, నిజానికి మేమెళ్ళిన టైం కొంతవరకు ప్లస్ అయింది. మాక్సిమం ప్లస్ అయింది. అండ్ కొంతవరకు మైనస్ అయింది. సో, ఆ టైంలో ఈ గార్డెన్‌లో కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. సో, మనకిప్పుడు ఎళ్ళడం వల్ల ఏమైంది అంటే మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా వాటి సీజన్ అయిపోయింది కాబట్టి అన్నీ ఇలా ఎండిపోయి ఉన్నాయన్నమాట. సో, మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత ఫ్లవర్స్ అయితే ఏం లేవు. అంత కలర్‌ఫుల్‌గా అయితే ఏమి అనిపించలేదు. అదే వింటర్‌లో అయితే చాలా బావుంటదంట. ఇప్పుడు వెళ్ళడం వల్ల ప్లస్ ఏంటి అంటే, ఎవరైతే వాటర్ ఫాల్స్ కోసం అరకు వెళ్తారో, వాళ్ళకైతే ఇది కరెక్ట్ టైం అనమాట. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయంటే ఇంక అక్కడ నిలబడేటట్టు ఏమి ఉండదనమాట. మేమెళ్ళేసరికి ఫుల్ ఫ్లో ఉంది వాటర్. అలానే చాలా చల్లగా కూడా ఉన్నాయి. లిటరల్లీ మన ఫ్రిడ్జ్‌లో పెట్టే ఐస్ వాటర్ ఎలా ఉంటదో అలానే ఉంది. ఎప్పుడు జూన్ నెలలోనే అలా ఉంది. ఇంక వర్షాలు స్టార్ట్ అయినాయంటే ఆ టెంపరేచర్ వేరేగా ఉంటది. వింటర్ వచ్చిందంటే అసలు చెప్పక్కర్లేదు. ఏంటో చెప్పక్క. హాయ్ ఫ్రెండ్స్, ఇది రోజ్ యాపిల్ అంట ఫ్రెండ్స్. ఎప్పుడు చూడలేదు, తినలేదు. బానే వస్తుంది. రోజ్ యాపిల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇవన్నీ రోజ్ ఆపిల్ చెట్లనమాట. మేము ఫస్ట్ టైమ్ చూసాం. అసల అలాంటి ఒక ఫ్రూట్ ఉంటదని మాకు తెలీదు. సో, మా అక్కయితే ఆ పిల్లల దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చిందనమాట. వీటి టేస్ట్ అయితే నాకసలు ఏం అర్థం కాలేదు. అండ్ ఇక్కడి నుంచి మా రాబరీ స్టార్ట్ అయిపోయింది. ఏ మొక్కలైతే మా దగ్గర లేవో కొంచెం వెరైటీగా అనిపిస్తున్నాయో అవి మొత్తం పీకేసాం అనమాట. మొక్కలు పెంచడానికే కాబట్టి ఇలా చేయడంలో తప్పేం లేదు. బ్యాగ్ చెక్ చేయాలతను. ఓహ్!
డోంట్ కేర్. నెక్స్ట్ ఎల్లో కలర్ ప్లాంట్స్. ఇది ఈ మొక్కలే బాబాయ్. ఇలాగేనా? చిన్న పిల్లలు అంటే ఎల్లో పువ్వులు చూసావా? అంటే లేదు లేడరా అవట్లేదు. అది అవదమ్మా. అది గడ్డక్క గేట్ తింటది కదా. ₹100 టికెట్ 100 మొక్కలైనా పేకాలి. సో ట్రైన్‌లో దొరికిన వాటర్‌లో తాగేయడం వల్ల జలుబు చేసింది ఫుల్‌గా నాకు ఆ రోజు. అసలు చూడవే. అక్కడ సన్ఫ్లవర్స్ పెట్టారు చూడు, అవి బొమ్మలు. చూడు ఎంత అందంగా ఉందో. పుష్ప మూవీ. ఏంటి చెట్టు? ఈ ఆపిల్ చెట్లు. ఓ కాశ్మీర్ వెళ్తే గానీ సో నేను ఎలానో బయాలజీ స్టూడెంట్ అవడం వల్ల ఫస్ట్ నుంచి కూడా మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ ప్లేస్‌కి వెళ్ళినా నాకు కొత్తగా ఏదైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాను ఇంటికి. సో ఈ గార్డెన్‌లో మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అన్ని తోటలే ఉన్నాయన్నమాట. అంటే వాటర్ యాపిల్ తోట, లిచీ తోట, రోజ్ యాపిల్ తోట అలాగా. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా తక్కువ కనిపించాయి ఎండ్ ఆఫ్ ది సమ్మర్ కాబట్టి. తల్లి షో సమ్ ఎక్సైట్మెంట్. అమ్ముల్నే ఒకటి బాబాయ్. ఆర్టిఫిషియల్ అది ప్లాస్టిక్స్ తో ఉండొచ్చు. సన్ఫ్లవర్స్. సిమెంట్ తో చేశారు. సో ఇక్కడితో బొటానికల్ గార్డెన్ కంప్లీట్ అయింది. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. సో బొటానికల్ గార్డెన్ గేట్ పక్కనే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటది. వాకబుల్ డిస్టెన్స్ పక్కనే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మేము 6:30 అయిపోయిందన్నమాట అప్పటికే. ఆల్మోస్ట్ చీకటి పడే టైంకి ఇక్కడికి వెళ్ళాం. నిజానికి చెప్పాలంటే చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల చూడడానికి పెద్దేం లేదన్నమాట. కాకపోతే బొటానికల్ గార్డెన్ ఎలానో చూడడానికి వెళ్తారు కాబట్టి దాని పక్కనే ఉందని చెప్పి అందరూ వెళ్తారు. మేము అలానే వెళ్ళాము. సో తీరా లోపలికి వెళ్లి చూస్తే చిన్నపిల్లలు ఆడుకునేవి ఎగ్జిబిషన్స్‌లో ఉంటాయి కదా! జెయింట్ వీల్ ఇంకా రకరకాల గేమ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇదేంటి కోకో కదా? కోకోకాయ్. చాక్లెట్ ఎలా తయారవుతుంది అనేది క్లియర్‌గా కోకోకాయ నుంచి సీడ్స్ తీయడం ఇదంతా కూడా బొమ్మల్ని పెట్టి అక్కడ వెనకాలైతే మనకి వాయిస్ వస్తుందన్నమాట ఎక్స్‌ప్లనేషన్. సో అప్పటికే తిరిగి తిరిగి ఫుల్ అలసిపోయాం మేము కాళ్ళ నొప్పులతో. ఇంకా లోపలికెళ్ళి చూసిన తర్వాత పిల్లలకి అనవసరం బాగుంటది వచ్చాము. ఆడుకోవడానికి. డైరెక్ట్‌గా ఎళ్లి రెస్ట్ తీసుకోవాల్సింది అనిపించింది. బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ.
మళ్ళీ కోకో చెట్టు పెట్టేసారు డైరెక్ట్. అవును, లోపల గింజతోటి. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్ వీడియో రాబోతుంది డే 2. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నా వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.